ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం కింద మారబోతుంది. ముందే ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ చెప్పుకొచ్చాడు, అమెరికా మా జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటిది. అట్లాగే వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఈ దశలో అమెరికా జోక్యం చేసుకోండి. ఇప్పటిదాకా 15 రోజుల్లో డెసిషన్ తీసుకుంటారు అని చెప్పినటువంటిది కాస్త అకస్మాత్తుగా B-2 బాంబర్లు నిన్న రాత్రి ఆ ప్రదేశానికి వెళ్ళటం, ఒక్కసారిగా అణ్వస్త్ర కేంద్రాలు 3 అణ్వస్త్ర కేంద్రాల మీద భారీ దాడులు చేయటం, పెను విధ్వంసం సృష్టించి మా వాళ్ళందరూ ప్రశాంతంగా వచ్చారు అంటూ అమెరికా ప్రకటించడం. ఇంతవరకు ప్రకటన వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? ఊరుకుంటుందా? అటాక్ అన్నటువంటిది ఖచ్చితంగా చేస్తుంది. ఇజ్రాయెల్ అత్యంత పవర్ఫుల్ ఆర్మీ ఉన్నటువంటిది, ఎన్నో యుద్ధములలో ఆరితేరినటువంటి వీరులు ఉన్నటువంటి దేశం. అట్లాంటి దాని మీద ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ చేస్తే ఇబ్బంది పడుతుంది కదా. అలాగని నాశనమేం కావట్లేదు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసే దాడిలో 90% ఇరాన్ సక్సెస్ అవుతుంటే, ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేస్తున్న దాడుల్లో 10% సక్సెస్ అవుతుంది. కానీ ఆ 10% చాలు వాళ్ళకి సంతోషపడడానికి. బాలిస్టిక్ మిసైల్స్ వాడుతున్నారు. ఇప్పుడు అమెరికా మీద కూడా ప్రయోగించగలిగినటువంటి బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి అన్నటువంటిది ఆల్రెడీ ఇంతకుముందే ఇరాన్ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఖొమైనీ గత 4-5 రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు, మా జోలికి రావడం అంటే మీకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా పక్కనేది చర్చలు జరుగుతాయి ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్యన, మరొక పక్కన ఆగుతారా లేదా అన్నటువంటి సిచ్యువేషన్లో అకస్మాత్తుగా జరిగినటువంటి పరిణామం అత్యంత సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇప్పుడు ఇరాన్ చేసేటటువంటి అటాక్ ఎట్లా ఉంటుంది? అమెరికా మీదకి వెళ్తుందా? అదే జరిగితే అమెరికా టోటల్గా రంగంలోకి దిగుతుంది. పూర్తి స్థాయిలో యుద్ధం. ఇప్పుడు కేవలం అణుస్థావరాల మీద దాడితో సరిపెట్టుకుంది. అప్పుడు పూర్తి స్థాయి యుద్ధం ఇక ఇరాన్ మీద మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. అదే జరిగిందంటే కనుక పెను విధ్వంసం చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు యూరోప్ దేశాలు ఇవన్నీ కూడా రంగంలోకి దిగే పరిస్థితి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.